నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఎంత పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు ఎలా వ్యాపిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఎంతవరకు ఇది కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంది? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాము అంటున్నారు. బట్ రాజకీయాల వేదికగా నిరసనలు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి మాట్లాడడం కావచ్చు మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ కాంగ్రెస్ లీడర్ తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తేమ్మా. మరొకసారి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి సౌండ్ వినిపిస్తోంది ఇప్పుడు. దీని గురించి ముందుగా ఏం చెప్తారు? ఒకటి, ఇది మోడీ గారి ప్రభుత్వానికి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అది పరీక్ష పేపర్ లీక్ కావడము, తర్వాత పరీక్ష రద్దు కావడము, మళ్ళీ నిర్వహించడము, మళ్ళీ ఇదే నేపథ్యంలో సిబిఎస్ఈ పేపర్ లీక్ కావడము, మళ్ళా రాజస్థాన్లో పారామెడికల్ కౌన్సిల్, అంటే ఒక క్రోనలాజికల్ గా వరుసగా అంటే ఈ యొక్క పరీక్షా ప్రశ్న పత్రాలు లీకేజీలు రద్దులు అనేది ఇది ఒక ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా పరిణమించింది. ఇది ఓవరాల్ గా ప్రజల్లోకి వెళ్ళింది. ఎస్పెషల్లీ నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థుల్లో ఇది రేపు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇంకా ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. కానీ ప్రజల్లో వచ్చేసి మోడీ గారి ప్రభుత్వం మీద ఇన్నాళ్ళు ఉన్నటువంటి అభిప్రాయానికంటే భిన్నమైన అభిప్రాయం అనేది ప్రజల్లో కొంత అసంతృప్తి, అసమ్మతి, ప్రభుత్వం అసమర్థత అనేది ఒకటి ఉంది. ఆ నేపథ్యంలో వాళ్ళ మామూలుగా ఏదన్నా అవకతవకలు జరిగినప్పుడు కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యం అనేక సందర్భాల్లో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లోనే, ఇప్పుడు కాదు, 1956 డిసెంబర్ 7వ తారీఖున అప్పుడు తమిళనాడులో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వచ్చేసి రాజీనామా చేయడం జరిగింది. నెహ్రూ గారు కూడా అంగీకరించి ఆయన నైతిక విలువలకు విలువ ఇచ్చాడని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేసాను. దాని తర్వాత వచ్చేసి ఆయన ప్రధానమంత్రి కావడం జరిగింది. రైల్వే మంత్రి రాజీనామా చేస్తే నైతిక విలువలు పాటించిన వ్యక్తిగా దేశ ప్రజలు వచ్చేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రిని చేశారు. అదేవిధంగా నితీష్ కుమార్ 1999లో ఆయన రాజీనామా చేశాడు ఈ రైల్వే ప్రమాదాలకు సంబంధించి. సురేష్ ప్రభు 2017లో ఆయన రైల్వే మంత్రిగా రాజీనామా చేశారు. ఇంకా అంతకుముందు కొందరు చూస్తే శివరాజ్ పాటిల్ ఈ 2008 ముంబై ఎన్నికలప్పుడు అప్పుడు శివరాజ్ పాటిల్ కేంద్ర మంత్రిగా ఆయన రాజీనామా చేశాడు. విలాస్రావు దేశ్ముఖ్ వచ్చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆర్ఆర్ పాటిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజీనామా చేశారు. కాబట్టి ఇవన్నీ నైతిక బాధ్యత. కాబట్టి ఇక్కడ కూడా కాక్రోచ్ జనతా పార్టీ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ అడిగేది ఏమి, ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్, ఇది నీట్ ఎగ్జామ్. అటువంటి దాంట్లో కంటిన్యూస్ గా అంతకుముందు లీకేజ్ అయింది, మళ్ళీ లీకేజ్ అయింది. దీనికి కనీసం నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది బాగుంటుందని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్కు చెప్తే రాజకీయ పార్టీ చెప్పినా వినిపించుకోలేదు. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్తుంది. దాని మీద ఇప్పుడు నిరసన కార్యక్రమం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 12 రోజులుగా జరుగుతూ ఉంది. ఆ దాంట్లో వచ్చేసి ఈయన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఆయన ఆమరణ నిరాశ కూర్చున్నాడు. ఇది 4వ రోజు. కాబట్టి ఆయన కొంత కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. కాబట్టి ఒకటి ఆయన గురించి ఆలోచించాలి. ఎన్నిక ప్రజల దృష్టికి పోయింది కాబట్టి, సొసైటీకి పోయింది కాబట్టి, మనకి ఆయన ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఆయన నిరాహార దీక్ష అటు ప్రభుత్వం తరపున దాన్ని విరమింపజేయాలా, లేకుంటే వచ్చేసి అక్కడ ఉన్నట్టు వాళ్ళని సరి విరమింపజేసేసి ముందు ఆయన ప్రాణాలు కాపాడమని ఒక ఎత్తు. దీని ఇష్యూను మిగతా మార్గాల్లో ఆమరణనే కాకుండా నిరాహార దీక్షలు, నిరసనలు, రకరకాల ప్రెస్ మీటింగులు ఈ విధంగా వచ్చేసి ఇష్యూను దీన్ని కంటిన్యూ చేయొచ్చు కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఇప్పటికైనా సరే మోడీ గారు ఆలోచన చేసి ఎలాగేదో కేబినెట్ విస్తరణ చేయాలనుకుంటున్నారు, కేబినెట్ మార్పులు, కూర్పులు, చెరుపులు అని పేపర్లు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆయన కనీసం ఈయన రాజీనామా చేయకుంటే ఆయనే ప్రధానమంత్రి గారే ఆయనతో వచ్చేసి తొలగిస్తే గన సమస్యకి కనీసం కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ కోణంలో ఆలోచిస్తే ప్రధానమంత్రి కన్నా మంచిది, మొత్తం కేంద్ర ప్రభుత్వానికి మంచిది, బీజేపీకి మంచిది. ఆ కోణంలో ఆలోచిస్తారని మరి చెప్పలేరు. అంటే ప్రశ్నించే వరకే ఆగుతాము, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాము అని అంటున్నా మూమెంట్ చూస్తూ ఉంటే డే బై డే దానికి పెరుగుతున్న ఆదరణ కావచ్చు, దాన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా
యువత స్పందిస్తున్న తీరు కావచ్చు, కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ మొదలవుతుంది. ఎంతవరకు ఈ ప్రశ్నించే వరకే ఆగిపోతుంది అనుకోవాలి? ముందుకు వెళ్ళే అవకాశాలు లేవా అసలు? అమ్మా, ఇప్పుడు అనేక సమస్యలు గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, గతంలో ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియా. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. ప్రపంచ సమస్యలు అమెరికా ఇరాన్ యుద్ధము, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటువంటి ఇవే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఇది ఇష్యూస్, ఇది ఒక్క ఇష్యూ కాదు కదా ఉండేది, ఈ యొక్క నీట్ ఎగ్జామే కాదు కదా, అనేక ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఎలాగా ఉన్నాయి వచ్చేసి ఇష్యూస్ వీళ్ళు ఒక్కటే కాదు రీచ్ చేస్తున్నాయి. రాజకీయ పార్టీ వాళ్ళకంటే ముందు రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ రద్దు అయిన రోజే, ఆ రోజే మార్నింగ్ అనౌన్స్ చేశారు, ఈవినింగ్ వచ్చేసి ఆయన మాట్లాడడం జరిగింది. వీళ్ళు తర్వాత కొంచెం లేట్గా ఎంటర్ అయ్యారు. కాబట్టి రాజకీయ పార్టీలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సరే, వీళ్ళు కూడా వచ్చేసి చేయొచ్చు, కానీ ఏదో వచ్చేసి వీళ్ళతో మొత్తం రాజకీయాలే టర్న్ అవుతాయని చెప్పేసి నేను ఆ టైప్ అనుకోవడం లేదు. ఓకే, చూద్దాం. ఎందుకంటే మద్దతు పెరుగుతున్న విధానం చూస్తూ ఉంటే రేపు ఎటైనా మారే అవకాశం ఉంటుంది కదా అనే దాంతో పాటు, ఈ స్పేస్ ను కాంగ్రెస్ పార్టీ కదా ఆక్యుపై చేయాల్సింది. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ టైంలో వీళ్ళలాగా ఇంపాక్ట్ చూపించలేకపోతుందన్న ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ గా? ఇప్పుడు ఇక్కడ డెమోక్రసీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో, నేపాల్లో, శ్రీలంకలో అది ఒక టైపు ఉద్యమం. మంది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలను మార్చేదానికి అనేక ప్రభుత్వాలను మార్చారు. 47 నుంచి 77 వరకు 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎమర్జెన్సీ ఒక కారణం చేత ప్రజలు మార్చారు. మళ్ళా వాళ్ళు సక్రమంగా పరిపాలించిన 20కి మళ్ళీ ఇందిరాగాంధీకి మళ్ళా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలోనే వచ్చేసి ప్రభుత్వాలు మారిన సందర్భాలు, ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మనిషి, ప్రపంచ నేత లాంటి వాళ్ళే మార్చడం జరిగింది. తర్వాత రాజనీతిజ్ఞులు, వాజ్పేయి గారి గవర్నమెంట్నే, వాజ్పేయి అద్వానీ గారి కాంబినేషన్ లో రాజనీతిజ్ఞులు మార్చడం జరిగింది. రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని స్వయంగా ఆయన కూడా ఓడించిన సందర్భాలు ఉన్నాయి, జైలతో ఓడిపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ ముందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్ లో పోతుంది. ఖచ్చితంగా వచ్చేసి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారం ఉంది. ఆ రోజు ఈ నాయకులే కదా, ఆ రోజు సోనియా గాంధీ, ఆ రోజు మన్మోహన్ సింగ్, ఆ రోజు రాహుల్ గాంధీ. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ నాయకత్వంలోనే 94 నుంచి 2004 వరకు అధికారం లేదు. అలా 2004 నుంచి 2014 వరకు వచ్చింది కదా. కాబట్టి ఇది డెఫినెట్ గా కాంగ్రెస్. అది హిమాలయ లాంటి ఉన్నతమైంది, గంగా నది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ. తన పంతాలు తన మార్గంలో పోతుంటుంది. సరే, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేయొచ్చు అంతవరకు. కానీ కాంగ్రెస్ వచ్చేసి ఎక్కడ ఏ ఇష్యూ మీద ఎన్నికం చేయడం లేదు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టమ్ లో, పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ లో కొంచెం పార్లమెంట్ లోపల సందర్భంగా ఉంటుంది, కొన్ని పార్లమెంట్ వెలుపల వివిధ రూపాలు చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చేస్తే మంచి సంతోషం. కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు కూడా చేయని. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.